దోమకాటుకు గురి కావద్దని తారక రామనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రెడ్డివారి శ్రీలక్ష్మి తెలియజేశారు. శనివారం కుమ్మరపల్లి గ్రామం నందు డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ జాతీయ డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డెంగ్యూ వ్యాధికి కారణమైన దోమ పుట్టుక, పెరుగుదల, దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని కోరారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో వినియోగం లేని పాత సామాగ్రిని తొలగించాలన్నారు. దోమతెరలు వాడాలని సూచించారు. కాసి వడబోసిన నీళ్లు తాగాలన్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలన్నారు. అనంతరం హెల్త్ సూపర్వైజర్ పుష్పలత మాట్లాడుతూ అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. దోమల నివారణకు రాత్రిపూట వేపాకు పొగ వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో MLHP కావేరి, ANM పావని, ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్త క్రాంతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాట్లాడండి మీరే. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీళ్లు నిలవకుండా చూసుకోండి. ఎందుకంటే డెంగ్యూ జ్వరాలు వస్తాయి. ఆ డెంగ్యూ జ్వరం దోమలు వచ్చి మంచినీళ్ళలో ఉత్పత్తి అవుతాయి. అవి పొగులే కుడతాయి. కాబట్టి మీరు తొట్లు, కడవలు ఏవైతే నీళ్లు ఉపయోగించుకుంటారో వాటిల్నంతా శుభ్రంగా చేసుకోండి. శుక్రవారము ఆరబెట్టుకోండి, ఎండబెట్టుకోండి. దాన్ని ఫ్రైడే డ్రై డే అని అంటారు. మీరు జ్వరం వచ్చినప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా దగ్గర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోండి. ఈ జ్వరం అనేది తెల్ల రక్త కణాలను క్షీణింపు చేస్తుంది. కాబట్టి ఆ శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలు చనిపోతాయి. ఒకవేళ ప్రాణాపాయ స్థితి కూడా ఉంటుంది. జ్వరం వస్తుంది, నీరసం వస్తుంది, తలనొప్పి వస్తుంది, చర్మం పైన చిన్న దద్దుర్లు కూడా వస్తాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా జ్వరం వచ్చిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోండి. మీరు ఫ్రైడే డ్రై డే కానీ పాటిస్తే కానీ ఈ జ్వరం రాకుండా నివారణ చేసుకోవచ్చు. మాట్లాడండి మీరే. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీళ్లు నిలవకుండా చూసుకోండి.